అయ్యో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. హలో గైస్, ఇది 2025లో ఫస్ట్ వ్లాగ్. సో చాలా రోజులైంది వ్లాగ్ వచ్చి, ఎందుకంటే మాకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అనమాట. 25 డేస్ జరిగాయి ఎగ్జామ్స్, మధ్యలో పోస్ట్ పోన్ అవుతూ సో అలా జరిగాయి అనమాట. సో ఇంక ఈ 25 డేస్ నేను వ్లాగ్ అయితే పెట్టలేదు, షూట్ చేయలేదు, ఎడిట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇంక ఇక్కడైతే మేము తిరుపతికి వచ్చేసామన్నమాట. వైకుంఠ ఏకాదశి ఈరోజు 10th January. అండ్ ఇక్కడ షాప్స్ అన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట దగ్గరలో, ఇంకా దానికోసం అని పెట్టారు. ఇక్కడ మా అమ్మమ్మ తమ్ముడు మా అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళైతే దగ్గరలో ఉన్నారు, నాయుడుపేట నుండి వస్తున్నారనమాట. ఎగ్జామ్ వచ్చి వీడు అరగంట ముందు రాసేసాడు. అంత ప్రేమ ఇంటి పైన. పక్కన నుంచి నన్ను రాయి అంట. ఎక్కడ రాసేది? వీడు రాస్తే సరిపోతుంది, నేను రాయొద్దా? రాసేసి రా, తొందరగా రాసేసి రా అంట. వీడేం రాసేసాడు. ఎన్ని గంటల బయలుదేరినారు సిటీ? 2:10 తినేసి అక్కడ తిన్నారా? తినేసి బయలుదేరా. టిఫిన్ తిన్నారు? నేను చపాతీ తిన్నా, వాడు ఏదో ఫ్రై చేస్తున్నా. ఎవరు నమ్మమ్మా? నిషినా? సో మాకైతే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకెలాగూ ఫెస్టివల్స్ ఉన్నాయని చెప్పి ఒక 5 days అయితే హాలిడేస్ ఇచ్చారు. అంతకుముందు ఇంకొక 2 days ఎక్స్ట్రా కూడా ఉన్నాయన్నమాట. పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఎగ్జామ్ ఇంకా 2 days తగ్గిపోయాయి. ఇంకా 15th నుంచే కాలేజ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా మళ్ళీ వెళ్ళాలన్నమాట 15th కల్లా. అయ్యో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రోహి తగ్గిందా జ్వరము? ఎప్పుడో. మా రోహికి సన్నీకి ఈరోజు స్కూల్లో అయితే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట ఈవినింగ్. సో వాళ్ళనైతే ప్రాక్టీస్కి ఈరోజు ఇంకా తీసుకెళ్ళి వదలాలి. టైం అయితే అప్పటికే 11:30 అయిపోయింది. రోహిత్ అయితే ఊరికి వెళ్ళినాడు అనమాట, ఫీవర్ వచ్చిందని చెప్పి ఒక 1-2 days. సో ఇంకా సన్నీ కూడా వెళ్ళలేదన్నమాట స్కూల్కి, ఇంకొకేసారి వెళ్తాను అని చెప్పి ఇంకా వాళ్ళని ఇక్కడ తీసుకెళ్ళి వదలాలన్నమాట. ఇప్పుడు అమ్మమ్మ ఖాళీగా వస్తున్నావు, సన్నీ పొద్దున్న నుంచి ఫేస్ చూడకపోతే సన్నీ ఫేస్ పిన్ని ఎక్కడుంటే అక్కడ పనుకునేస్తున్నాడు. పిన్ని ఏం డాన్స్ చేస్తాడో నాకు తెలియట్లేదు. ఏమో పిన్ని నువ్వే చెప్పాలి. ఇప్పుడు యాక్టివ్ అయినాడు తెలుసా, మీరు వచ్చినాక. చూడు అట్లుంటది మనతోని. వచ్చినాక ఇప్పుడు సన్నీ ఇక్కడ లేడు. ఏ ఊర్లో దాన్ని ఆర్మీ కటింగ్ అంటారు? ముందు వాడికి ఇక్కడ దాకా ఉంది మా హెయిర్ లైన్, ఇంకోటికి ఇంకెంత కట్ చేసేది వాడికి. నువ్వు కథలు చెప్పొద్దురా. ఏం పిన్ని అది? మేము కూడా పాట అంటే బట్టి కొట్టాం. పాడరా అది బట్టి పాట పాడు. నువ్వు ఇప్పుడు నేనే నీలా ఏం పిన్ని అది? కొట్టి బట్టి నేనే బట్టి కొట్టు, బట్టి కొట్టాలి. కొంచెం ఉప్పు తక్కువ. సో ఇంకా సంక్రాంతి అంటేనే స్నాక్స్. సో దాంట్లో ఇంకా ఈ స్వీట్స్, ఇలా వాంపొడి, మురుకులు అవన్నీ, ఇంకా డోకా ఉండదన్నమాట స్నాక్స్కి ఈ టైంలో. ఇంకొక 20 days అలా. లేట్గా రెడీ అయినా, నేను రెడీ అయిపోయినా, ఇంకా వీళ్ళే రెడీ అవుతున్నారు. పిన్ని ఎంతసేపు? ఇంకా రెడీ అవ్వమని చెప్పినావు కదా, ఎంతసేపు?
వీడు గంట సేపు నిలబెడతాడు మా దాన్ని. ఏంటి వాడు ఎందుకు వెనకరండి అది తొందరగా కట్టేస్తా. ఇది తగ్గించుకుంటే మంచిది. ఏంటంటే అది చూడు, ఆ కార్ తీయాలంటే బైక్లో చూడు మా తీయలేము. పిండి లాగుతుంది. దేన్ని నిషి నువ్వు కార్ని ఒక ఏళ్ళతో తోసిండే దానివి. చంద్రబాబు అయితే 2 మూటలు ఎత్తుకొస్తున్నాడు. ఆయన అప్పుడే చెప్పింది. ఇప్పుడు అక్కడికి ఒకటేనా ఆర్ఎస్ బ్రదర్స్? ఆయన ఇప్పుడు తీసుకున్నాం మర్చిపోయినా పోయినా. ఇప్పుడు తెచ్చిన ఏడన్నా పోసుకుందామని. ఎప్పుడు నుంచా ఆ రోజు పోలేరు పోయినప్పుడు బాగుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినావా పిన్ని? ఇప్పుడు పెట్టలేదు. ఒకసారి మేము కాలేజ్ లో ఉన్నప్పుడు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాం. పచ్చిగడ్డి లాగే ఉండింది. అప్పటి నుంచి అసలు మరి మామూలు ఫ్రూట్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ జాంకాయలు తిన్నారా? జనవరి 1 నాన్న కట్ చేసి ఒక జాంకాయ తిన్నాడు. 2 చిల్ల గుడ్డు పిల్లి ఇచ్చిన చాక్లెట్లు తెద్దాం అనుకున్నా. తలా కూడా తింటారండి. నేను ఎప్పుడు వచ్చినప్పుడు 3 ఇంటికి తీసుకొచ్చి. పిన్ని నువ్వెవరెవరికి తీసుకోవాలి పిన్ని ఎప్పుడు చీరలో చెప్పు పిన్ని? 7 మందికి తీసుకోవాలా? 7 మంది పెద్దోళ్ళకి మగోళ్ళకి లుంగి మౌన వ్రతం చేస్తున్నావు ఎందుకు పిన్ని? లుంగిను కన్నయ్యో పిన్ని మౌన వ్రతం చేస్తున్నావు ఎందుకు? నిద్రపోతుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ 2-2:30 అలా అవుతుందన్నమాట. ఇంకా మా చిన్న పిన్ని వచ్చి ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టడానికి అని చెప్పి షాపింగ్కి వెళ్దామని వెళ్తున్నారనమాట. ఇక్కడ నేను మా పెద్ద పిన్ని అయితే హ్యాపీగా ఇంట్లో ఉండి మంచిగా నాప్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇక్కడైతే వీళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా మా పెద్ద పిన్ని తెలివిగా ఇంకో కార్లో వెళ్ళి ఇంకా హ్యాపీగా అక్కడ కాసేపు అయినా ప్రశాంతంగా పడుకుందామని అలా పడుకుంటుంటే సిగ్నల్ దగ్గర ఇలా వీడియో తీసామన్నమాట. ఇది వచ్చి ఆర్ఎస్ బ్రదర్స్, రిలయన్స్ మార్ట్ పక్కనే ఉంది, రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇక్కడ కలెక్షన్ అయితే కొంచెం పాత కలెక్షన్ లాగా ఉంది. సో ఇక్కడ మా పిన్ని అయితే తీసుకుంది, ఇంకా అమ్మమ్మ వేరే దగ్గర తీసుకుందామని చెప్పి వచ్చేసాము ఏమంతగా నచ్చకపోతే. పిన్ని నితి షాపింగ్ అయిపోయిందని అడుగుతున్నాడు. లేదు కొంచెం పెరుమాలు బాగుంది. గిఫ్ట్ వచ్చింది పిన్నికి. పిన్ని నీకు గిఫ్ట్ వచ్చిన సందర్భంగా మాకు పార్టీ పిన్ని. అవి వేడే పూలు వేసేయ్యా. గిఫ్ట్ నాకు వచ్చారు మీకు. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు పూలు తక్కువకి ఇచ్చినారు. పర్పుల్ కలర్ పూలు బాగుంటాయి. మేము అప్పుడు ఇక్కడ దివాన్ తీసుకున్నాం. మరి పట్టం మా దివాన్ తీసుకునింది ఇక్కడ ఈ లైన్ లోనే. ఈ దివాన్ నా స్టడీ టేబుల్ వైట్ బాగుంటాయి. ఇప్పుడు ఆ స్టడీ టేబుల్ యూజ్ చేయట్లేదు కదా, రిటర్న్ ఇచ్చేసి తీసుకుంటారా? బాగుంటాయి ఈవినింగ్ 5:36 అయిపోయింది. ఇంకా సరే కాస్త కాఫీ తాగుదాం, రిఫ్రెష్ అవుదాం అని చెప్పి ఇంకా మధ్యలో ఎలా ఆగాం. అమ్మమ్మ ఇక్కడ ఉన్నావా? బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. నైట్ 8 అలా అవుతుందన్నమాట. ఇంకా మా రోహిత్ అన్ని వాళ్ళ స్కూల్ ఈవెంట్కి వచ్చేసాము. సో ఇంకా 5కే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ రమ్మని చెప్పారు. మేమైతే 8కి వెళ్ళాము, ఎందుకంటే తెలిసిందే కదా స్కూల్ ఈవెంట్ అంటే మనకు స్పీచెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, మన కాలేజీల్లో వినడానికే చాలా కష్టము. ఇంకా అలాంటిది అప్పుడు వెళ్ళి కూర్చొని అంతసేపు ఉండాలంటే ఇంకా కష్టం. కాబట్టి నైట్ అది కూడా ఎప్పుడు ఒక 10:30-11 వరకు ఉంటుంది ప్రోగ్రాము. సో ఇంకా 5కి స్టార్ట్ అయినా ఇంకా మేము 8కి వెళ్ళేసరికి అప్పుడే పర్ఫార్మెన్సెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అప్పటికి మా చిన్న పిన్ని వాళ్ళు మాకన్నా ఒక ½ అన్ అవర్ ముందే వెళ్ళిపోయారు. ఎప్పుడవుతుందో వీళ్ళకి మామూలుగానే ఎంట్రన్స్ నుండి వీళ్ళ గ్రౌండ్కి వెళ్ళాలంటేనే చాలా దూరం నడవాలన్నమాట. అలాంటిది పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయి
బయట ఎంట్రన్స్ నుండి ఒక 1/2 కిలోమీటర్ వరకు పార్క్ చేశారు. ఇంకా మేము ఆ 1/2 కిలోమీటర్ ఈ లోపల అంతా నడిచి వెళ్ళేసరికి అక్కడే ఒక 15 మినిట్స్ పట్టింది. సో మాకైతే నైట్ ఫుడ్ కూడా ఇక్కడే అరేంజ్ చేసేసారనమాట. సో ఫుడ్ కూడా ఇక్కడే చేసేసాం. Inside my corner, yeah. When it gets cold and dark, you make it warmer. 'Cause you are on my mind, all of my days and every single night. There ain't no way to get you off my mind. Without you, I just can't breathe. చుట్టూ కొండలు కదా అమ్మమ్మ. చుట్టూ కొండలు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళినారు. హాస్టల్ అక్కడ ఇస్తారంట. సో ఈవెంట్ అంతా అయిపోయింది. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ వెళ్ళలేదు, మార్నింగ్ ఫుల్ రష్గా ఉంటుంది అండ్ క్యూ లైన్స్ కూడా ఎక్కువ పెట్టేసి ఉంటారనమాట. ఇంకా ఎందుకు అంత రష్లో అని చెప్పి ఇంకా ఇప్పుడు వెళ్తున్నాము. ఇదైతే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తుమ్మలగుంటలో ఉంటుంది. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ వాకిలి అవన్నీ ఉంటాయి. శ్రీనివాస మంగాపురంలో, ఇంకా ఇక్కడ మళ్ళీ గోవిందరాజస్వామి టెంపుల్. సో ఇలా కొన్ని దగ్గరలో తిరుపతిలో కూడా వైకుంఠ ఏకాదశి సెలబ్రేట్ చేస్తారు. వైకుంఠ వాకిలి అవన్నీ పెట్టి చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడైతే నాకైతే లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కొద్దిగా డెకరేషన్ తక్కువ అన్నట్లు అనిపించింది, కానీ మొత్తం అయితే చాలా బాగా చేస్తున్నారనమాట. మేమైతే శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాలనుకున్నాము, కానీ ఇక్కడే ఇంత రష్ ఉందంటే ఇంకా అక్కడే ఎలా ఉంటారు చెప్పండి. సో ఇంకా ఇక్కడే దర్శనం చేసేసుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ డే అయితే మా బాబాయ్, నిషి, సన్నీ వీళ్ళు ముగ్గురు వెళ్ళారనమాట శ్రీనివాస మంగాపురంకి. సో వాళ్ళకి ఆ నెక్స్ట్ డే దర్శనం అవ్వడానికి ఒక 1 hour పైనే పట్టిందంట. అండ్ మాకైతే దర్శనం కూడా త్వరగానే అయిపోయింది. సో ఇంకా ఆ టైంలో ఎవరు ఉంటారు చెప్పండి. సో అలా మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. సో నేనైతే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకైతే ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.